ఇక ఉగాది పండుగ రోజున సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని పేదలు తినే రోజులు కూడా వచ్చాయని అన్నారు. ₹1.90కే పేదలకు కిలో బియ్యాన్ని ఇవ్వాలని మొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి భావించారని అన్నారు. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957లోనే రేషన్ కార్డు దుకాణాలు ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇక సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆనాడు రోటీ కప్డవర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది. పేదలు పంట పండించాలి, తెల్ల బువ్వ తినాలి అని ఆలోచన చేసింది. అందుకే ఎన్నడో దసరా నాడో, దీపావళి నాడో, ఉగాది పండుగ నాడో తెల్ల బువ్వ తినుడు కాదు, పేదవాళ్లకు తెల్ల బియ్యం పెట్టాలి, తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు 82, 83లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹1.90కే బియ్యము ఇయ్యాలి పేదలకు. పండుగ రోజే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి, తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయభాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది. కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది. అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు, సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని ₹2కే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం, తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. 7,000 కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం. ఇవాళకి 3,000 కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి, కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు. దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈరోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన, ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాదో, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి, సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. ఇందిరమ్మ రోటీ కప్డవర్ మకాన్ తర్వాత, విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి. చట్టబద్ధత లేదు, అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది. పెద్దలు చెప్పేటోళ్ళు, మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది, భార్య జీతం చూస్తుంది, అమ్మ ఆకలి చూస్తుందని. భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట, అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా వేస్తుందంట. ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు, ఆహార భద్రత చట్టాన్ని తేవాలి, పేదవాడిని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా వచ్చింది. 10 ఏళ్ళు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు, ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వరి పండించి, మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు
ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల ఒట్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్లో పండించిన ఒట్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన ఒట్లు 2000 కొనేటాడు దిక్కు లేదు, రైతులు ఊరేసుకుంటుంటే ఒట్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో పండించిన ఒట్లు 4500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒట్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి ఫామ్ హౌస్లో పండితే 4500లకు అమ్ముకుంటాడు, మన దళితులు గిరిజనులు పండిస్తే ఒట్లు కొనేటోడే లేడు. ఆలోచన చేసినాం, చర్చించినాం, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న ఒట్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్గా అందిపుచ్చుకుంటారు. అందుకే 12 లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే 8 లక్షలు ఇవాళ సన్న ఒట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఒట్లు పండించేది నల్గొండ జిల్లా. ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగినా, అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చినా అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది. అది మీ చైతన్యానికి, మీ పట్టుదలకు మారు పేరు. ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి, వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్నాం. మిత్రులారా, కొమరం భీముడు మొదలుపెట్టిన జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి ఆ తర్వాతి తరంలో చాకలి అల్లయ్య, దొడ్డి కుమరయ్య భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్డా ఔర్ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం, తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది. ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఇది ఆషామాషి పథకం కాదు. ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు. చరిత్రలో ఎవరు వచ్చినా, ఎన్ని తరాలు మారినా, ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చెయ్యరు. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగరు, ఆర్జీఎస్, ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బిసి టన్నెల్, ఎలిమిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు, ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి టన్నెల్ను 10 కిలోమీటర్లు, ఆర్తా పార్తా సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయి 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి, మీ మీద పగబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం. ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆషమాషిగా రాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి, కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్నెల్ను ఆనాడు 2005-6లో ప్రారంభించుకున్నారు. మరి 44 కిలోమీటర్లలో 34 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ 10 ఏళ్లలో చంద్రశేఖరరావు సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అవుతుండే. కానీ చెయ్యలే. ఆయనకు మీ ఓట్ల మీద దాస ఉంది, మీ సీట్ల మీద దాస ఉంది, కానీ మీ నీళ్ల మీద దాస లేదు, మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు. ఆయన కాళేశ్వరం అంటాడు, మా ఎంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. నేనేం చెప్పిన అంటే పని మంత్రుడు పనిచేస్తేనంట కుక్కతో దానికి కూలిపోయిందంట. ఎక్కడైనా ఎవడైనా
1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? కాళేశ్వరం అయిన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వానకాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద, శ్రీశైలం, నాగార్జున సాగర్, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద 1,56,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు పండే పరిస్థితి ఉన్నది.